కూడా ఈ మూడో గ్రూప్ లో 6వ పాయింట్ల దగ్గరకు వస్తే స్టూడెంట్స్ ని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, టుడే జేఏసీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఆల్ అన్ని యూనివర్సిటీస్ లో కూడా స్టూడెంట్స్ వింగ్స్ తయారైపోయి అక్కడ వాళ్ళు దానికని సమైక్య కోసం, ఇక్కడ వాళ్ళు తెలంగాణ కోసం అని ఒక్కొక్క యూనివర్సిటీస్ కూడా ఏర్పడినప్పుడు వాళ్ళ వ్యూస్ కూడా రేపు తెలుసుకోవాలి. ఆ రోజు 9 తర్వాత 10 వచ్చినటువంటిది ఏమిటి? మమ్మల్ని ఎవరిని మాట్లాడకుండా మీ ఇష్టాలు వచ్చినట్టు మధ్యరాత్రి ప్రకటన చేసేశారు అని ఎవరైతే దానికి అందరూ అంగీకరించినటువంటి అన్ని పార్టీల నుంచి కూడా ప్రాంతాలను బట్టి అభిప్రాయాలు మార్చుకుంటూ వేడి వేడి వాతావరణం ఆ రోజు చూసాం. కాబట్టి ఆ వేడిని చల్లార్చేటువంటి భాగంలో ఈ ప్రక్రియ మీకు ఇది చూస్తుంటే ఇందులో ఉన్నటువంటి వాక్య నిర్మాణం గాని పదాల ఎంపిక ఇది చూస్తుంటే తెలంగాణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది అనేటటువంటిది మీకు స్పష్టంగా ఇందులో కనపడుతున్నట్టుగా అనుకోవచ్చు. ఖచ్చితంగా సంకల్పించింది అని చెప్పటంలో ఏమాత్రం కూడా నాకు అనుమానం కూడా లేదు. షబీర్ అలీ గారు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అంటే హరీష్ రావు గారు తప్ప, హరీష్ రావు గారేమో దీని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మన మైసూరారెడ్డి గారేమో ఇది తెలంగాణ ఇచ్చేసేటువంటి ప్రమాదం ఉంది, ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్తుంది, అది ఎలా కావాలంటే అలా ఉపయోగించేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి వారు చెప్తున్నారు. డీసీ రోసయ్య గారు ఇది ఖచ్చితంగా సంకల్పించినట్టు అంటున్నారు. విద్యాసాగర్ రావు గారేమో ఇది ఖచ్చితంగా ఇవ్వాలి, దీన్ని చూస్తే ఆయన ఉన్నటువంటి ఒకటే ఒక ఆక్షేపణ, ఒక అభ్యంతరం, ఒక ఆందోళన ఏంటంటే దీన్ని బాగా సాగదీసేసేటటువంటి ప్రమాదం 3-4 ఏళ్ళు అంటే 2013 వరకు సాగదీసేస్తారు, అంత అవసరం లేదు అనేటువంటి మాట ఆయన అంటారు. మీకేమనిపిస్తుంది? ఇది కొంత సాచివేత సాగదీత ధోరణి కింద మీకు కనపడుతుందా? అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మా మిత్రుడు హరీష్ రావు తప్ప అందరు కూడా తెలంగాణ వస్తున్నది. విద్యాసాగర్ రావు మాట్లాడేటప్పుడు కొంచెం టైం కొంచెం ఎక్కువ తీసుకుని లాస్ట్ 1 year 2 year ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఇచ్చి సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది అన్నట్టు ఆయనే వ్యక్తం చేసినారు. రోషా గారు అయితే క్లారిటీగా చెప్పినారు. ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ లో వైడ్ కన్సల్టేషన్ అన్నారు. రాత్రి మీరు ఇచ్చినారు తెలంగాణ, ఎవరిని అడిగిచ్చినారు అని చెప్పిన మాట కరెక్ట్. అందరూ అడిగినారు సీమాంధ్రలో. అసలు అది అడిగేది లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచి జరుగుతుంది. ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామన్నాం, కానీ అప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే బాగుండేది. కానీ ఏదో వచ్చింది, ప్రొటెస్ట్ వచ్చేసింది, ఇప్పుడు ప్రజల్లో వచ్చింది, అక్కడ కూడా తయారైపోయినారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అందరినీ కలుపుకోబోయే బాధ్యత ఉంటుంది. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు, ఒక హ్యాండిక్యాప్ ఉంటాడు, ఒక మంచి తేజ్ ఉంటాడు, ఒక ఆయన కొంచెం స్లో ఉంటాడు, కానీ తండ్రికి అందరితో ప్రేమ ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ వాళ్ళతో సహా ఆంధ్ర వాళ్ళ మీద కూడా ప్రేమ ఉండాల్సింది. వాళ్ళను విడదీయాలంటే కూడా అన్నదమ్ములు తిరిగా నచ్చజెప్పి విడదీయాల వాళ్ళ బాధ్యత. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా ఒక ప్రక్రియ మొదలుపెట్టి వైడ్ కన్సల్టేషన్ అన్న తర్వాతనే విద్యార్థి నుంచి మొదలు పెట్టుకుని అందరినీ చేస్తున్నది. నేను మా అందరితో చేస్తున్నా, ఎస్పెషల్లీ హరీష్ రావు గారితో మాట్లాడండి. ఫర్ తెలంగాణ ఫర్ సమైక్య ఆంధ్రప్రదేశ్ మీరు 9th కట్టుబడి ఉంటే వైడ్ కన్సల్టేషన్స్ ఫర్ తెలంగాణ ఉంటే డెఫినెట్ గా మేము అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళం. కానీ అక్కడ మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగించడం కోసం అంటున్నారు, ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందడం కోసం అంటున్నారు. వినండి, అట్ట కాదు, ఇది ఇస్ నాట్ ఫేర్. నాది మొత్తం వినండి, కొద్దిగా ఒక్క నిమిషం అందరూ మీరు మాట్లాడిగా నేను చెప్తాను. చెప్పండి. నేను కరెక్ట్ కాదు. మొదటి వచ్చి కూడా 2004 లో సెకండ్ ఎస్ఆర్సీ అంటే తమ రచ్చి నో కమిటీ వేసి తొందర తీసుకొద్దాం అని అప్పుడు మీరు అడ్డుపడ్డారు. 2009 లో మీరు తెలుగుదేశంతో కలిసి రిజల్ట్ రాకముందే ఎన్డీఏలో జంప్ అయిపోయినారు. కాబట్టి ప్రతిసారి రాంగ్ రూట్ లో వెళ్లి తెలంగాణకు మీరు అడ్డం వస్తున్నారు. దయచేసి మొదలైంది కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణ ప్రక్రియ మొదలైంది, కొంచెం ఓపిక ఉండండి. ఈసారి తొందరపాటు చేయకండి. తొందర దుంకే కార్యక్రమంలో తెలంగాణ వచ్చేది మళ్ళీ దాటిపోతుంది. ఈసారి సమయం పాటించండి. తెలంగాణ తీసుకొస్తాం. లేదు కాదు, మీరు అనని అనకపోండి, మా బాధ్యత మాకున్నది. మీకంటే ముందు తెలంగాణ కావాలని మొదలుపెట్టిన వాళ్ళు మేమున్నాము. మీరు మేమేం ఊరుకోలేదు. మేము తెలంగాణ వాళ్ళు వాటిలో ఉన్నాము, తెలంగాణ కావాలని ఉన్నాం, తెలంగాణ తీసుకొస్తాం కూడా.
అని మాకు పూర్తి నమ్మకం ఉంది. హైకమాండ్ ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. వైట్ కన్సల్టేషన్ చెప్పిన మాట ప్రకారంగానే ఇవాళ విధి విధానాలు రైట్ గా వచ్చినాయి. దయచేసి అన్ని రాజకీయ పార్టీలతో కూడా అప్పీల్ చేస్తున్నాను, మీరు కొంచెం సమయం పాటించి ఈ కమిటీకు సహకరించండి. ఇది తెలంగాణ ప్రక్రియ వస్తుంది, సమయం మీదనే తెలంగాణ వస్తుంది. 2-3 విషయాలు సార్ చెప్పండి. రాత్రికి రాత్రే ఇచ్చిండ్రు అని చెప్పి ఏ పార్టీలు అయితే కొంతమంది మాట్లాడుతున్నారో అది పూర్తిగా అవాస్తవము, అబద్దం. 7వ తారీఖు నాడు రోషయ్య గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను పిలిస్తే అన్ని పార్టీలు వచ్చి తెలంగాణ కోసం తీర్మానం పెట్టండి, మద్దతు ఇస్తామని చెప్పారు కదండి. తెలుగుదేశం చెప్పింది, కాంగ్రెస్ చెప్పింది, ప్రజారాజ్యం చెప్పింది. మరి అక్కడ ఉద్యమాలు రావాల్సి ఉంటే 7వ తారీఖు రాత్రి వీళ్ళు చెప్పి అన్ని టీవీల్లో వస్తే 8వ తారీఖే ఉద్యమం రావాలి కదా. ఎందుకు రాలేదు ఉద్యమం? 9న తెలంగాణ ఇచ్చిన తర్వాత రగడపాటి రాజగోపాల్ ఇంకొకరు రాజీనామా చేసి మనకేదో అన్యాయం జరుగుతుందని కొన్ని అవాస్తవాన్ని అబద్దాన్ని ప్రచారం చేసిన తర్వాత అక్కడ ఉద్యమం వచ్చింది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండవది, సరే మా మిత్రుడు షబ్బీర్ అలీ గారు మేమే ఉద్యమం మొదలు చేసినామన్నారు. సరే, ఇప్పుడు ఎవరు ఉద్యమం చేసిందో అందరికీ తెలుసు. చంద్రశేఖరరావు గారు రాజీనామా చేసి ఆయన నిలబడి గెలిచిన తర్వాతనే అసెంబ్లీలో జై తెలంగాణ అనగలిగినాం. ఆ రోజు వీళ్ళు ఉద్యమం చేసినామంటున్నారు. అసెంబ్లీలో తెలంగాణ పదము నిషేధించినారు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే వెనకబడ్డ ప్రాంతాలు అని మాట్లాడాలి. ఆ రోజు ఆయన రాజీనామా చేసి రీఎలెక్ట్ అయిన తర్వాత అసెంబ్లీ గోడకే తెలంగాణ పేరు వచ్చింది. అసెంబ్లీలో పొద్దున్నేస్తే తెలంగాణ అంశం తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మేము రాజీనామాలు చేసి ఇంత ఉద్యమాలు చేసి మధ్య మధ్యలో ఎప్పటికప్పుడు లైవ్ గా మేము పెట్టడం ద్వారానే ఈ స్థాయికి ఉద్యమం వచ్చింది. చంద్రశేఖరరావు గారు ఆమరణ దీక్ష కూర్చుంటేనే ఈ రోజు తెలంగాణ అనౌన్స్ చేసింది. టీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అడుగు వేసినా ప్రక్రియ వేగవంతం చేయడానికి తెలంగాణ వచ్చే దిశగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాన్ని ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వెళ్దాం. విశాఖలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ద్వారకా నగర్ లో అత్యంత రద్దీగా ఉండే బాటా షోరూం ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. బాటా షోరూం మొత్తం కూడా ఈ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయింది. ఈ బాటా షోరూం పైన ద్వారకా లాడ్జ్ కూడా ఉంది. ఇందులో ఈ రోజు భారీ ఎత్తున పర్యాటకులు కూడా ఈ లాడ్జ్ రూముల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వీరంతా ప్రమాదం జరగగానే ఈ ప్రాంతం నుంచి సురక్షితంగా బయటికి తప్పించుకొని వచ్చారు. అయితే చాలా మంది కూడా ఒరియాకు చెందిన 2-3 లాడ్జి పైన ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. అయితే వారిని రక్షించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అంతా కూడా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది అంతా కూడా వచ్చి దీన్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే విలువలకు అత్యంత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెప్పుల దుకాణం అంతా కూడా కాలిపోయింది. భారీ ఎత్తున నల్లటి మేఘాలు, పొగలు కూడా భారీ ఎత్తున వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాద ప్రాంతంలో పోలీసులు కూడా మోహరించి ఇక్కడ ప్రజలు భారీ ఎత్తున చేరుకోవడంతో వారిని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తానికి 2 ఫైర్ ఇంజన్లు ఏకదాటిగా కూడా ఈ మంటల్లో ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఉదయం గంట సేపటి నుంచి కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఫైర్ సిబ్బంది వెళితే ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే గంట నుంచి కూడా ఇక్కడ మొత్తం కూడా కాలిపోతూ ఉంది. ఒకవైపు నుంచి ఫైర్ సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఆ మంటలు వ్యాపిస్తున్నాయి. మొత్తం కూడా ప్లాస్టిక్ అలాగే లెదర్ ఇతర మెటీరియల్ తో చేసిన చెప్పులు కాబట్టి ఇవంతా కూడా ఎక్కువసేపు మండే అవకాశం ఉండటం వల్ల ఈ మంటలు ఆర్పడం కొంతమేరకు కష్టమవుతున్నట్లుగా తెలుస్తుంది. 2 వైపుల నుంచి కూడా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు నీళ్లు చల్లుతున్న సమయంలో ఈ మంటలు వేరే ప్రాంతానికి వ్యాపిస్తున్నాయి. మరోవైపు ఇదంతా కెమికల్ మెటీరియల్ కావడంతో ఈ చెప్పులన్నీ కూడా. ధన్యవాదాలు శ్రీరామ్. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత శ్రీకృష్ణ కమిటీ విధి విధానాల మీద మన చర్చను కొనసాగించుకుందాం.